హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవి నవరాత్రుల్లో స్పెషల్‌గా నో ఆనియన్ అండ్ నో గార్లిక్ రెసిపీస్ చేస్తున్నాను నేనైతే. అందులో భాగంగానే ఈ రెసిపీని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి నేనైతే షూట్ చేశాను. ఇదైతే నో ఆనియన్ అండ్ నో గార్లిక్ దేవి నవరాత్రుల్లో అండ్ ఇంకా కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేని పదార్థాలే మేము తీసుకుంటాము. అందుకని జీరా రైస్ అండ్ పన్నీర్ బటర్ మసాలా మా సండే లంచ్కి రెడీ చేసుకున్నాము. ఇప్పుడైతే ఫస్ట్ పన్నీర్ బటర్ మసాలా రెడీ చేసుకోవడానికి ఒక మసాలాని ఎలా రెడీ చేసుకోవాలో చెప్తున్నాను. ఒక బర్తన్లో ఒక 4 నిమ్మకాయలు, ఇవైతే నేను బెంగళూరు టమాటాలు తీసుకున్నాను. నార్మల్ టమాటాలు తీసుకుంటే ఏంటంటే అందులో పులుపు ఉంటుంది. అవి మనం టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పి ఇవైతే బెంగళూరు టమాటాలు వాటర్లో వేసుకొని మజ్జిగ బాగా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని జీడిపప్పు, లవంగాలు, యాలకులు, మీ దగ్గర కాశ్మీరీ మిర్చి ఉంటే కాశ్మీరీ మిర్చి యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నార్మల్ మిర్చి నేనైతే యాడ్ చేస్తాను. అలానే కొంచెం ఒక 4 క్యారెట్ ముక్కలు, జీడిపప్పు ఇవన్నీ వేసి కొంచెం బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అవుతూ ఉంటుండగానే మనం ఈ లోపల జీరా రైస్ తాలింపు పెట్టేసుకుందాం. జీరా రైస్ ఏమీ లేదు, కొంచెం ఒక స్పూన్ ఆఫ్ గీ వేసుకోండి. గీ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 4 పచ్చిమిరపకాయలు, ఇంకా ఒక 2 స్పూన్స్ ఆఫ్ జీరాని వేసేసి బాగా వేయించేయండి. వేయించేసిన తర్వాత వాష్ చేసుకున్నాను. నేనైతే నానపెట్టలేదు. ఇవి నార్మల్ సోనా మసూరి రైసే, నానపెట్టలేదు. వాష్ చేసేసి ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులో ఉన్న తేమ అంతా పోయేంత వరకు బాగా కలుపుకొని నేనైతే 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానికి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసాను. ఇవి నార్మల్ సోనా మసూరి రైసే కాబట్టి. అండ్ ఇందులో ఫ్రోజన్ బఠానీ వేసుకున్నాను. ఫ్రోజన్ వేస్తున్నాను కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను. తాలింపులో వేయించకుండా ఎసరు పోసిన తర్వాత నేనైతే బఠానీ వేసాను. అండ్ ఇందులో మన టేస్ట్కి సరిపడగా సాల్ట్ అండ్ ఇంకా కొంచెం కొత్తిమీర వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేశాను. అది మీరు యూజ్ చేస్తున్న రైస్ని బట్టి 3 విజిల్స్ ఆర్ 2 విజిల్స్ కానీ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే రైస్ నానబెట్టలేదు కాబట్టి 3 విజిల్స్కి పెట్టాను. 3 విజిల్స్కి పెట్టి ఇదైతే ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. ఈ జీరా రైస్ రెడీ అయ్యే లోపల మనం పన్నీర్ బటర్ మసాలా కూడా రెడీ చేసేసుకుందాము. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను యాక్చువల్లీ మా సండే లంచ్కి రెడీ చేసుకున్నాము. యాక్చువల్లీ మండే నా బర్త్డే. మా పిల్లలైతే అదే అన్నారు, ఈరోజు ఎందుకమ్మా ఇచ్చేసారు, రేపు మీ బర్త్డే కదా, రేపు చేయాల్సింది అని అన్నట్టుగా. అంటే ఒక స్పెషల్లా ఉందని కదా అని నాకు అంత ఐడియా రాలేదు. సండే అంటే బిర్యానీ మస్ట్ అండ్ షుడ్గా తినాలి అని చెప్పి దీంట్లో ఈ ఐటమ్స్ రెడీ చేశాను. అండ్ ఇక్కడ మన టమాటోల మీద తొక్క ఎప్పుడైతే సెపరేట్ అయిపోతుందో అప్పుడు మనకు అవన్నీ కూడా బాయిల్ అయిపోయినట్టు. ఇవన్నీ కూడా తీసుకొని మిక్సీ జార్లోకి వేసి బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారనిచ్చిన తర్వాత మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తటి పేస్ట్లా చేసుకోండి. ఇది చల్లారే లోపల మనం కళాయి పెట్టేసుకుందాం. కళాయి పెట్టేసుకొని తాలింపు వేసేసుకుందాం పన్నీర్ బటర్ మసాలాకి. ఒక పక్కన జీరా రైస్ అవుతుంది. చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ అయితే. టేస్ట్ కూడా చాలా బాగుంది. నా దగ్గర కాశ్మీర్ మిర్చి లేదు అని చెప్పాను కదా, అందుకని చెప్పి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేశాను ఇందులో. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాశ్మీరీ కారం ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలానే డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది మనకి. ఏ డిష్ మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేస్తామో ఆ డిష్కి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి ముక్కలు ఫైన్గా చాప్ చేసుకున్నాను. అలానే అల్లం ముక్కలు చాప్ చేసుకున్నాను. అండ్ ఇంకా ఒక్క టొమాటో, బెంగళూరు టొమాటోని ఫైన్గా చాప్ చేసుకొని వీటిల్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇవి బాగా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోని కొంచెం సాల్ట్ నార్మల్ ఇంట్లో కారం వాడుకుంటాం కదా, ఆ కారం వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా కాశ్మీరీ మిర్చి పౌడర్ కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ అలానే కొంచెం షుగర్ వేసాను, 1/2 టేబుల్ స్పూన్ షుగర్. టేస్ట్ అంతటినీ కూడా
బ్యాలెన్స్ చేయడానికి షుగర్ని వేసాను. హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను షుగర్ని. ఇవన్నీ కూడా బాగా పొంగొచ్చినంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని కూడా ఇందులోకి వేసేసి ఒక ఉడకనిచ్చిన తర్వాత ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, ఉల్టా చేసేసుకోండి. బాగా కలుపుకొని మంచి టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇందులో పన్నీర్ని క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. నాకు ఏంటంటే పన్నీర్ పెద్ద పెద్ద పీసెస్లా ఉంటే నాకు ఇష్టం ఉండదు. చిన్న చిన్న పీసెస్ లాగా ఉంటేనే నాకు చాలా ఇష్టం. బయటకి తగలాలి నాకు పన్నీర్. అలా మా పిల్లలకు కూడా పన్నీర్ కూర అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇందులోనే వాటర్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడే కొంచెం అంతా కసూరి మేతిని చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసేయాలి. అండ్ కొత్తిమీర. ఇవి కసూరి మేతి ఈ గ్రేవీతో పాటు ఉడికితే చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. చాలా యమ్మీగా ఉంది డిష్ అయితే. అండ్ ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ని కూడా ఇందులోకి వేసేసుకొని మూత పెట్టి ఉడకనిచ్చేద్దాం. జస్ట్ ఒక 3 to 4 minutes సరిపోతుంది వెంటనే. ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీలో జీడిపప్పు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి థిక్ గ్రేవీ అనేది వస్తుంది. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే అప్పుడు ఎలా టేస్ట్ ఒకసారి ఉడికిపోతుంది. ఒక 3 to 4 minutes. ఈ లోపల జీరా రైస్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. జీరా రైస్ ఆవిరంతా పోయింది. చూడండి మన యమ్మీ జీరా రైస్ మూత తీయగానే ఎంత మంచి స్మెల్ అంటే ఎంత భయంగా లంచ్ చేసేస్తామా అని అనిపించింది నాకైతే. చాలా టేస్ట్ బాగుంది. అంటే ఎప్పుడైనా మనం కుక్కర్ మూత తీసేసిన వెంటనే మనం కలిపేయకూడదు, ముద్దయిపోతుంది. కాసేపు అలా ఉంచాలి. అప్పుడు ఒక 5 minutes ఆగితే చాలు. అప్పుడు మళ్ళీ దాంట్లో ఉండే తేమ ఏదైతే ఉంటే అదంతా కూడా పోతుందన్నమాట. ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కూడా రెడీ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇందులో ఒక చిన్న క్యూబ్ ఆఫ్ బటర్ని నేను యాడ్ చేసుకున్నాను. ఎక్కువ బటర్ వేయలేదు. బాగా దగ్గరికి ఫ్లేవర్స్ అన్నీ కూడా పన్నీర్కి పట్టేటట్టుగా చూసుకొని అండ్ మనం ఇప్పుడు అలా నీరులాగా ఉంది కానీ మనం స్టవ్ ఆఫ్ చేసిన టైంకి అది చిక్కబడిపోతుంది. ఇప్పుడైతే చూడండి జీరా రైస్ కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా అందరూ మా ఇంట్లో నలుగురిమి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం టేస్ట్ని. అసలు అంటే నాన్ వెజ్ ఎందుకు అసలు గుర్తే రాదు.